ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తానేస్తున్న ముర్రా అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? చూడు చూడు అందమా మీదరా తాకట్టు పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలేంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అప్ప కాదు, ఇది ఏమిటి? మొట్టికాయ. అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అప్పు కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేట్రా, ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? మనిషివా చెట్టువా? ఓరు నాయను ఇదే నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధ అయిపోయారా? నీ అప్ప ఎవరు నువ్వు? నేను నాన్న. ఏంటి అవతారం? నేను ఒక హత్య చేశా. హత్య చేసావా? ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా? వేళ వదిలిపోయింది. ఆయిగలు జైల్లో కూర్చో. నిజంగా హత్య చేయలే. హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తానా? ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతి చిక్కా, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మర్డర్లు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మొఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు మూడు లేదు. మూడు కాదు, 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతికి చిక్కా, నిన్ను చంపేసరా? అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి కత్తి గుచ్చుకుంటున్నా. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది, గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాటి చాలు నాన్న. ఇవా నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి గుచ్చేస్తా. రక్షించవరా? కత్తి గుండెల్లో కాదు, గొంతులో రాస్తుంది స్క్రిప్ట్ లో. అయితే దిద్దేస్తాను ఈ గొంతులో కత్తి. ఇంటికెళ్ళాలో తొందరగా రాబే. ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసి. మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా? పోషించుకోరా? అది పోషిస్తే పర్వాలేదే. ఇడమ్మొక్కడు మొడ జీవిస్తున్నాడు. ఏంటన్నా అన్నప్పుడుగా 26 మర్డర్లు చేసి ఇది మమ్మల్ని చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా? ఎంగళప్ప అయ్యా, ఇడ్లీ పిండి రుబ్బావా? సగం రుబ్బానండి అయ్యా. ఈ లోపు తమరు పిలిచారు కదండి. మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా? పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండి అయ్యా. ఈ లోపు తమరు పిండి రుబ్బమన్నారండి అయ్యా. రుబ్బమంటే మాత్రం చేతులతో పిండి రుబ్బేటప్పుడు కాళ్ళతో పేడ దొక్కొచ్చుగా. అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ దొక్కమంటారండి అయ్యా. ఇడ్లీలు చేస్తూనే పిడకలు చెయ్యి. పిడకలు చేస్తూనే వీధి కుళాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోయి పోస్తూనే నా లంగోటులు ఉతికి ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చెయ్యి. చేస్తూనే పోస్తుంటానండయ్యా. పోస్తూనే చేస్తుంటానండయ్యా. చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా? అలాగేనండి అయ్యా. ఇలా ఎంతకాలం చేయాలండి అయ్యా? మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు. మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండి అయ్యా. మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండి అయ్యా. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండి అయ్యా. నీ అప్పుకి మాసాలు, అధిక మాసాలు, చక్రవడ్డీ, బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నావు తెలుసా? ఎంత ఇవ్వాలండి? 5,000. అంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు చేస్తే తీరచ్చు. అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే. రే
పక్కింటి కోడి మన ఇంటి గోడకి వస్తుందిరా. నువ్వు వెళ్ళి లటక్కని పట్టుకుని బొచ్చు వీకి కూరని పట్టుకొచ్చావు అనుకో, నేను ఇడ్లీలో నలుచుకు తింటా. కోడి కూర ఇడ్లీలో నంచుకొని తింటారండి అయ్యా. ఏమి టేస్ట్ అండి అయ్యా. ఎలో ఏంట్రా ఇది? మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి. ఈ అప్పు తీర్చేసి మీ దగ్గర ఎట్టి చాకరి మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఆహా, ఆహా. అది సరే, ఇంత డబ్బు నీకు ఎక్కడిది? మాకు ఒక్కగానొక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు అంటే మాకు బోల్డ్ అంత సెంటిమెంట్ అండి. మా తాతల కాలం నాటిదండి. అది అమ్మేసి తీసుకొచ్చానండి. అడ్డెడ్డెడ్డెడ్డి వస్తారా? ఇల్లు అమ్మేస్తే పెళ్ళాం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా? మూసీ నది ఉంది కదండి అయ్యా, ఆ డ్రైనేజీలో తెప్ప కట్టుకుని ఉంటామండి అయ్యా. నా దగ్గర నుంచి పోతే నీకు పని ఎవడిస్తారా? బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాంలేండి. ఒరే వెంగళప్ప, నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా? చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కు ఎక్కడుంది చెప్పు. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను? సరే, పోయే ముందు ఆఖరిసారిగా ఓ పని చెయ్యి. ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు. దాహం వేసినప్పుడల్లా నిన్ను దలుచుకుంటూ తాగుతా. అలాగే. ఓరి నీ అమ్మకడు మారా, ఆ కుండ పక్కన కొట్టా. అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ. రాయల వారే స్వయంగా మా తాతకి మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు. దాని విలువెంతో తెలుసా? ఒక్క వరహ అంటే ఇప్పుడు 6,000. పాపం ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు. కుండ ఖరీదు 6,000. అంటే 60 నెలల నీ జీతం అన్నమాట. అదేంటండి, ఇప్పుడే కదండి 5,000 ఇచ్చాను. 60 నెలలు ఏంటండి? అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలా? ఆ. నా పిచ్చి గాని, ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి. మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా? నేను చచ్చిపోతా. అదేం కుదరదు. ఆ. బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావను. అనవసరమైన లసాలు బరబర మానేసి శుభ్రం చేయి. దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను. 5 నిమిషాల్లో షెడ్ లో చేర్చు. 5 నిమిషాల్లో చేర్చాలి. అవసరం ఇవ్వండి డబ్బులు. ఏంట్రా ఇది? అదేనండి, తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండ పాలు కొట్టాను కదండి, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అంటే పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న మధ్యనే అమ్మేసానన్నావు. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మామకు ఒక ఇల్లు ఉందండి. నా పెళ్ళాం తప్ప మా మామకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దైవాలో వాడు నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. మీ ఎట్టి చాకరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. రేయ్, నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? ఆ. ఎంతండి దాని రేటు? 25,000 రా. 25,000? అయ్యో, 25 ఏళ్ళు చేసినా మీ వెట్టి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే, పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? ఆ. అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రు, 2 జన్మలు సేవ చేసినా మీ వెట్టి చాకరి తీరదు నాయన. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. రేయ్, తెగ దురద పెడుతుందిరా. కసుకుమాకరా. గోకటంలో ఫిట్టింగ్ ఉంటదిలే. ఎక్కడయ్య గారు? ఇక్కడ ఇక్కడ ఎక్కడండి? అది ఏందో, కింద తడి తగులుతుందంటరా. నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు లేవయ్య గారు. కడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోగిన గీగిన నీ చెయ్యిరా. అర్రే, దుంప దగ్గర ఇక్కడ చేమలు గుర్తొస్తున్నాయట్రా. ఇక్కడ చీమలు లేవండి. కొంచెం పైకి రా. ఇంకా పైకండి. ఇంకాస్త ఇంకా పైకి. అక్కడ అక్కడ. మళ్ళీ ఈ డబ్బు ఎక్కడరా? ఎక్కడంటే ఏం చెప్పమంటారండి అయ్యా? చెంబులు, తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ్ల మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి అయ్యా. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే, డబ్బు మొహాన్ని కూడా నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా రేయ్, అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది. పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి, ఇప్పుడు బూజు తులపనే కదా మీరు నాకు చెప్పింది? అవునరా,
అదిగో ఆ బూజు దులిపే కర్ర అక్కడ ఉంది, తీసుకో. అయ్యా అది మామూలు పూజకరే కదండి, ఏ వెండిదో బంగారపుదో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వును, మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొంత తెచ్చాను, ఇప్పుడు పర్వాలేదండి అయ్యా. వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో, ఎవరు? సేठ చమన్లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హై, ఆప్ కైసా హై? ఏంటి 50 తులాలా? అర్రే, నా దగ్గర ఇప్పుడు అంత లేదే. ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. అలాగే వెంటనే పంపించేస్తాను. మీరే కాక వెంటనే పంపించేస్తా. నమస్తే. రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటారండి, ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురికాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటాము. బూజు నా కొంప ముంచావు కదంట్రా. 10,000 రూపాయలు లసాకో బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా? లైట్ గా విన్నానండి. బూజు తులం 1000 రూపాయలంట. బూజు తులం 1000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా. అంటే 10,000 రూపాయలు రా. అంటే 8 సంవత్సరాల 6 మాసాలన్నమాట. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దులుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు విన్నది. ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. పట్టండి. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రేయ్, ఇంట్లో దుమ్మంతా నా దోశ ఇంట్లో దులుపుతావిడ్రా. దుమ్మంటారంటండి. బూజు అండి, ఎయిడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1000 రూపాయలు. జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రేయ్ దొరికిపోయావురా. చూసుకున్నా. అయ్యగారు ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటుందండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడున్న టీవీ గురించి. ఇదే ఓ 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. ఆ టీవీ పగలు కొట్టేవిడ్రా. మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్, ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000? 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేం కోరుకుంటా? మొత్తం తిప్పేరా. పిచ్చెక్కిందా? దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరకొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? రూపాయలు గాజు గుర్తు పక్కన కొట్టించాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడానికి నేనేం చేశారా? ఏం చేసావా? ముష్టి 3 రూపాయలు కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ఇంకా ఏమైందిరా? ఇంకా చూడు టంగి టుంగి. అవును రే, బూజు తులం 1000 రూపాయలేంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తారా నీకు? అంత ఖరీదైన అర్థం పగలగొట్టేసాడు. అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా. అరికేస్తాను. ఈ ఇంట్లో 1 కోటి రూపాయల సామాను పగలగొడతాను. నా జీవితాంతో నేను ఇక్కడ పనిచేస్తాను. నేనేంట్రా, నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడ పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండదు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా పెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా.
నేను చెప్పినట్టు చెయ్యి. ఆడు కుర్చీలో కూర్చున్న తర్వాత తల మీద ఒకే ఒక దెబ్బ, తల 2 ముక్కలవ్వాలి. అర్థమైందా? అది వాళ్ళు వస్తున్నారు. రమ్మంటుంటే సిగ్గు వస్తుందిరా. సిగ్గు ఒకటే. అవును కదా. రండి 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 రండి. ఏమండి, ఏమైందండి? అదే లేదు, చిన్న షాక్ తిన్నా. మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఏమండోయ్, ఇంకెందుకండి ఆ చూపులు? ఇవాళ్ళతో మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. రండి కూర్చుందాం, రండి. భలే మంచి రోజు. ఓ, నేను నా పెళ్ళం కలిసిపోతే ఈ పిచ్చికొక్క కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఈడు పెళ్ళం కలిసిపోతానని పిచ్చికల్లు అంటున్నాడు. ఏది సన్నాసి. అమ్మో, చేయగలింది. మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఈ ఏర్పాటు నేనే చేశాను. మీ నాన్నగారు డబ్బు నగలు ఎక్కడ దాచారో తెలుసుకుని ఆయనకి తాగడానికి నీళ్లు ఇవ్వకుండా చంపాడు. అవునండి, మీరిన్ని గుడ్డిగా నమ్మారు. మీ మీద లేని పొరుగు చెప్పి మనిద్దరిని దూరం చేయడానికి ప్రయత్నించాడు. వీడికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. దాహం వేస్తుందా? ఇప్పుడు నీకు నీళ్ళు ఇస్తే బతుకుతావు కదూ? అవును. ఇవ్వకపోతే చచ్చిపోతాను. అయితే మా నాన్న దగ్గర కొట్టేసిన బంగారం డబ్బు ఎక్కడ దాచా? మన పెరట్లో తులసి కోట్లో దాచా. థాంక్స్. ఎక్కడ తెచ్చిపో. సావిత్రి, మీరిద్దరు నన్ను క్షమించండి. నా తప్పు నేను తెలుసుకున్నాను. డాక్టర్ గారు, కనీసం మీ కాళ్ళ దగ్గర కుక్కలా బతికే అవకాశం నాకు కనిపించని వేడుకుంటున్నాను. ఆను నారాయణ 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 నారాయణ. బతికాను. చిట్టుకొన్నాం పుట్టుకొన్నాం. ఆ చూపే వద్దనా అడుగురా. సరే. చిట్టి